తెలుగుదేశం పార్టీ పుట్టిన టైంలోనే భారతీయ జనతా పార్టీ కూడా పుట్టింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ. అప్పట్లో తెలుగుదేశానికి 30 ఎంపీలు ఉన్న టైంలో భారతీయ జనతా పార్టీకి ఉంది కేవలం 2 ఎంపీలే. ఆ 2 నుంచి 80 దాటడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త విస్తరణకి నాడు కీలకమైనటువంటి వ్యక్తి అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అన్నటువంటి పేరుతో 2009 ఎన్నికలకు, అంతకుముందు 2004లో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2009కి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి అభ్యర్థి అంటే అప్పటికి ఓటమి పాలైనటువంటి, ఈవెన్ 2004లోనే ఓటమి పాలయ్యారు. అంతకుముందు వాజ్పేయి పేరుతో ముందుకెళ్ళింది. ఆ తర్వాత 2014లో మోడీని ముందు పెట్టారు. గెలిచిన తర్వాత అద్వానీని పక్కన పెట్టేస్తున్నారు అన్నట్టు చర్చ నడిచింది, రకరకాలు జరిగినాయి. ఆయన మోడీ వెళ్ళి అద్వానీ గారి ఆశీస్సులు తీసుకుంటుంటారు, మొన్న కూడా తీసుకున్నారు. అయితే వయసు పరమైనటువంటి అంశంతో అద్వానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 96 ఏళ్ళు ఆయనకి. ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.